ఈ నెల 20న కేసీఆర్ జగిత్యాల జైత్రయాత్ర సభ. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ విజిట్. ఇదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. కేసీఆర్ సభ రోజే రేవంత్ రెడ్డి మేడిగడ్డకెందుకు వెళ్తున్నట్లు, జగిత్యాలలో కేసీఆర్ ఇచ్చే స్పీచ్ కి కౌంటర్ గాని మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర రేవంత్ మాట్లాడబోతున్నారా? జీవన్ రెడ్డి ఇష్యూతో జరిగిన డ్యామేజ్ ని కవర్ చేసుకునే స్కెచ్చా? జగిత్యాల సభలో గులాబీ బాస్ గర్జన, మేడిగడ్డ వేదికగా రేవంత్ రివర్స్ అటాక్. ఈ నెల 20న జరగబోయేది ఇదేనా? ఈ నెల 20న కేసీఆర్ జగిత్యాల జైత్రయాత్ర సభ. అదే రోజు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు సీఎం రేవంత్. కేసీఆర్ సభ రోజే సీఎం మేడిగడ్డ విజిట్ వెనుక ఆంతర్యమేంటి? వ్యూహంలో భాగంగానే 20న రేవంత్ మేడిగడ్డకు వెళ్తున్నారా? తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకో 2.5 టైం ఉండగానే ఇప్పటి నుంచే రాబోయే ఎలక్షన్స్ కు వ్యూహరచన చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే చాలా రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్న గులాబీ బాస్ కేసీఆర్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక సందర్భంగా ఈ నెల 20న జగిత్యాలలో జరిగే సభలో పాల్గొంటారు. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటూ ఉండడంతో బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. దాదాపు 1,00,000 మందితో పెద్ద ఎత్తున సభ పెట్టి సర్కారు తీరును ఎండగట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు గులాబీ పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఈ నెల 20న జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకోనున్నారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభలో పాల్గొంటున్న 20వ తేదీనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డను సందర్శించబోతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించి వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి రిపేర్లు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అయితే గత ఎన్నికలను మేడిగడ్డ కుంగుబాటు చుట్టే తిప్పారు సీఎం రేవంత్. ఈ 2 ఏళ్ల కాలంలోనూ కాళేశ్వరంలో అవినీతి, లక్షల కోట్లు నీళ్ల పాలు, కాళేశ్వరం కూలేశ్వరం అంటూ దుమ్మెత్తిపోశారు. కట్ చేస్తే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను బాగు చేయాలని అధికారులను ఆదేశించడమే కాదు, కేసీఆర్ జగిత్యాల పర్యటన రోజే రేవంత్ మేడిగడ్డ విజిట్కు వెళ్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్ రెడ్డి ఒక్కసారి మాత్రమే మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు వెళ్లారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2024 ఫిబ్రవరి 13న కాళేశ్వరం నిర్మాణం, మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాట్లను పరిశీలించేందుకు ఆయన మొదటిసారి అక్కడికి వెళ్లారు. క్యాబినెట్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక బస్సుల్లో వెళ్లి సమీక్షించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మళ్లీ మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు వెళ్లలేదు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరంగా అంటూ విమర్శిస్తూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా, సందర్భం ఏదైనా కాళేశ్వరం సెంట్రిక్ గానే బాణాలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. ఈ నెల 20న మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించడం, అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడం వెనక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇది ఒక రకమైన మైండ్ గేమ్ గా చర్చించుకుంటున్నారు నేతలు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతూ ఉండడంతో కారు పార్టీకి ఇది కీలక అంశం. జీవన్ రెడ్డి రాకతో తమకు మైలేజ్ వస్తుందన్న లెక్కల్లో గులాబీ పార్టీ ఉంది.
అదే రోజు రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకోవడం అటెన్షన్ డైవర్షన్ ప్లాన్ అంటూ మండిపడుతోంది బీఆర్ఎస్. మీడియా ఫోకస్, ప్రజల దృష్టి అంతా కేసీఆర్ వైపే ఉండకుండా రేవంత్ పబ్లిసిటీ స్టంట్స్ వేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కారు పార్టీ నేతలు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటును ప్రజలకు మరోసారి గుర్తు చేయడం రేవంత్ ప్రధాన ఉద్దేశంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. జగిత్యాల సభలో ప్రభుత్వంపై కేసీఆర్ చేసే విమర్శలకు అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను చూపిస్తూ కౌంటర్ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. జగిత్యాల, మేడిగడ్డ రెండూ ఉత్తర తెలంగాణ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ పట్టు కోసం అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి విచారణల పేరుతో కాలయాపన చేస్తోందని కేసీఆర్ ఎండగట్టబోతున్నారట. తన బలమేంటో చూపించాలని కేసీఆర్ ఆరాటపడుతుంటే బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పుకునే స్కెచ్ వేస్తున్నారట రేవంత్. కేసీఆర్ జగిత్యాల సభ ద్వారా బీఆర్ఎస్ కు వచ్చే మైలేజీని తగ్గించేందుకే రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు రెడీ అవుతున్నారని గుసగుసలు మొదలయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరులో పైచెయ్యి ఎవరిదో చూడాలి మరి.